ప్రియులారా, ఈ చదువుకున్న వచనంలో దావీదు ఎదుట శత్రు సమూహం అమాలేకులు దండెత్తి వచ్చారు. అప్పటికే దావీదు లేని టైం చూచి చాలామంది ప్రజలను ఇబ్బంది పెట్టేశారు. దావీదుని మీద ఉన్న కోపం అంతా ప్రజల మీద చూపించేశారు. ఇప్పుడు అలా ఇబ్బందులో ఉన్న దావీదుని బట్టే కదా మనకింత శ్రమ వచ్చిందని ఆ శ్రమలో ఉన్న ప్రజలందరూ దావీదు మీద తిరుగుబాటు చేయబోయారు. దావీదుని రాళ్లతో కొట్టబోయారు. దాంతో చాలా బాధ హట్ అయిపోయిన దావీదు ఇప్పుడు ఇతడు ఒక పని చేస్తున్నా. ప్రియులారా, మన మూలవాక్యం అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన చేయటం. నిజంగా నేను అన్నిటికంటే ముఖ్యమైన పనిగా ప్రార్థననే పెట్టుకున్నాను అనడానికి రెండో రుజువు ఏంటి తెలుసా? ప్రతి సిచ్యువేషన్లో నువ్వు దేవుని మీద ఆధారపడతావు. దేవునికి స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థనే అనడానికి మొదటి రుజువు మార్పు చెందిన వారిగా ఉంటాం. రెండవ రుజువు ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడే వారిగా ఉంటాం. ప్రియులారా, ఇప్పుడు ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే ఈ అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలా వద్దా? ఇంతగా ప్రజలను ఇబ్బంది పెట్టేసిన శత్రువులను నేను తరమాలా వద్దా? ఏం చేస్తున్నాడట? దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు, అనగా ప్రార్థిస్తున్నాడు, దేవుని దగ్గర కనిపెడుతున్నాడు. ప్రభువా, యేసయ్యా, యెహోవా, నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలా వద్దా? ఈ పోరాటం చేయాలా వద్దా? మనలో మన మాట, దావీదుకి యుద్ధం చేతనవునా చేత కాదా? అర్థమైందా ప్రశ్న? దావీదుకి యుద్ధం చేయటం చేతనవునా చేత కాదా? ఖచ్చితంగా చేయగలడు. అతనికి చేతనైన పని, అతనికి సులువైన పని. అతనికి ప్రియులారా చిన్నప్పటి నుండి గొల్యాతును హతమార్చిన క్షణం మొదలుకొని ప్రియులారా ఆరుతీరిన వాడు, యుద్ధములు బలాఢ్యుడు. తనకి చేతనైన పనే, తనకు వచ్చిన పనే, తనకు అనుకూలమైన పనే, ఏమండి చాకచక్యంగా గెలవగలిగిన పనే. అయినా ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభు దగ్గర విచారణ చేస్తున్నా. ప్రథమ స్థానం ప్రార్థనకి ఇచ్చేవారిలో కనపడేది రెండవ లక్షణం దేవుని మీద ఆధారపడతా.